గత 5 ఏళ్ల అరాచక దోపిడీ పాలన సాగిందని కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కావలి పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కావలిలో అన్నా క్యాంటీన్ను ఒక వ్యక్తి పెత్తనానికి ఎవడబ్బ సొత్తని ఇచ్చారన్నారు. అన్నా క్యాంటీన్ రద్దు చేసి పేదల నోటికాడు కూడు తీశారని మండిపడ్డారు. ఇక కావలి జర్నలిస్టుల్లో నిర్లిప్తత ఉందన్నారు. మే 13 నుంచి వారికి పత్రికా స్వేచ్ఛ రాబోతుందని తెలిపారు. జగన్ ఒక చక్రవర్తిలా ఎమ్మెల్యేలు సామంతరాజుల్లా ఇసుకను అప్పగించి దోచుకున్నారన్నారు. ఇసుక వల్ల నిర్మాణ రంగంపై 20% భారం పడినట్లు ఆయన తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఫ్రీ ఇసుక విధానం తెస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చెత్త పన్ను వేసిన చెత్త ప్రభుత్వం జగన్ది అన్నారు. ఎన్నికలప్పుడు డీఎస్సీ నిరుద్యోగ యువతను మోసం చేసేందుకే అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ పెట్టి ఉద్యోగ కల్పన జరగబోతుందన్నారు. 1 సెంటు ఇంటి స్థలం పేరుతో కావలిలో దోపిడీ చేశారన్నారు. ఎకరా 12 లక్షల పొలాన్ని ప్రభుత్వానికి 59 లక్షలకు అమ్మి దోచుకున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే సమూల మార్పులు జరుగుతాయన్నారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ల ఫ్రీ, ఇసుక ఫ్రీ, ఉచిత బస్సు వంటి సూపర్ 6 పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు ప్రజాపాలన సాగించే టీడీపీని గెలిపించాలని కోరారు. ఈరోజు ఇసుక వల్ల ఎంతమంది ప్రజలు ఎంతమంది ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళ 10 రూపాయల అట్లీస్ట్ ఇసుక విధానం వల్ల 20% కాస్ట్ ఆఫ్ ద బిల్డింగ్ పెరిగిపోయింది. దీనివల్ల దీంట్లో ఆయన ట్యాక్స్, జే ట్యాక్స్, ఇక్కడ ఎమ్మెల్యే ట్యాక్స్, ఎమ్మెల్యే కింద ఇంకొక ఆయన పీ ట్యాక్స్, ఆయన ఒక ఆయన మధ్యలో ఆయన ద్వారా రావాలండి. గ్రావెల్ అదేవిధంగా రావాలా. గ్రావెల్కి ఒక ఆయన అంటే చక్రవర్తులు అంటే రాజులు ఉంటారు. దీనిలో ఈ రాజ్యానికి నువ్వు, ఈ రాజ్యానికి నువ్వు, ఈ రాజ్యానికి నువ్వు అని. అలాంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారిది అలాంటి విధానం వల్ల ఇక్కడ జనం నాశనం అయిపోయారు, ప్రజలకు ఇబ్బంది పడ్డారు. కొద్దిమంది రాజుల కింద ఉన్నటువంటి చక్రవర్తుల కింద ఉన్నటువంటి రాజులు మాత్రం వాళ్ళు చక్రవర్తులు అయ్యే పరిస్థితికి వచ్చారు. కోట్లాది రూపాయలు, ఒక్కొరు కోట్ల రూపాయలు, బహుశా వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా అంత ఆస్తులు సంపాదించండు. ఈ ఇసుక విధానం అలాంటి ఇసుక విధానం తీసేస్తాం. పూర్తిగా ఫ్రీగా ప్రతి ఒక్క ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి కానీ దేనికైనా సరే ఫ్రీగా ఇసుక విధానం చేయబోతున్నాం. మా టీడీపీ పార్టీ క్యాంటీన్, అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని పీకేసి ఒక ఆయనకి పెత్తనం ఇస్తారా? ఎవడబ్బ సొమ్మని ఆ రోజు అన్నా క్యాంటీన్ పీకేసి, అన్నా క్యాంటీన్ కాకపోతే జగనన్న క్యాంటీన్ పెట్టుకో, రాజన్న క్యాంటీన్ పెట్టుకో, లేకపోతే విజయమ్మ క్యాంటీన్ పెట్టుకో. ఎవరొద్దన్నారు? ఎంత దౌర్భాగ్యం అనేది. క్యాంటీన్ 10 మందికి అన్నం పెట్టేది. నాకు తెలిసినంత వరకు ఈ కావల్లో ఎంతమంది మధ్యాహ్నం పాటు అక్కడ పోయి భోజనం చేసినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా మంచి భోజనం. అలాంటి దాన్ని పీకేసి ఆఫ్ చేసి ఏదో ఆ బిల్డింగ్ అయిన సొంత బిల్డింగ్ అయినట్టు అనిపి తప్పడా. ఈ మధ్య జర్నలిస్టులకు ఏదైనా రాయాలంటే భయం ఉంది కావాలి. ఈ మే 13 నుంచి మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లే. నిష్పక్షపాతంగా రాయండి, మా మీద కూడా రాయండి. మేమందరం కూడా తప్పులు చేసినా మా మీద కూడా రాయండి, బ్రహ్మాండంగా రాయండి. నేనైతే నా 25 సంవత్సరాల యొక్క రాజకీయ జీవితంలో మన గురించి యాడ్వర్స్గా రాసిన వాడికి ఒక్క ఫోన్ కూడా చేసిన ఎవరైనా, ఒక్క ఫోన్. అంటే పత్రికా స్వేచ్ఛని మనం కాలు రాయకూడదు. మీరు అది అయితే 1-2 సార్లు విచారించుకొని ఏదన్నా మా మీద చేసిన తప్పులంటే తప్పకుండా రాయండి, దానికి లేదు. కానీ ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాల నుంచి మాత్రం నాకు చాలా బాధాకరం. మీ అందరిలో కూడా ఈ బాధ నిర్లిప్తమైంది నాకు తెలుసు. మీరు మీ కళల్ని స్వేచ్ఛగా రాయలేకపోయారు. మీకు ముందు అలాంటిది ఉండదు. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా, నిష్పక్షపాతంగా ఇక ముందు నుంచి తప్పకుండా జర్నలిస్టులు అంటే మా ప్రభుత్వం మీ జర్నలిస్ట్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి ప్రభుత్వం రాబోతుంది. ఎవరి మీద ఏ రిపోర్ట్ రాసుకోవచ్చు, ఎంత బ్యాడ్గా రాసేయచ్చు. ఏదైనా తప్పు చేస్తుంటే నిలదీసే అధికారం, హక్కు ఈ జర్నలిస్టులకు మాత్రం ఉందని చెప్పి మనం. ఇంకొకటి ఘోరమైన ఇంకోటి ఉందాయా, చెత్త పన్ను. నాకు తెలియదు దేశంలో ఎక్కడన్నా ఈ చెత్త పన్ను ఉన్నది. చెత్త ప్రభుత్వం కాబట్టే
చెత్త పన్ను వేస్తుంది. అదే వాళ్ళకి ఎన్ని అలాంటి చెత్త ఆలోచనలు, చెత్త పనులు, చెత్త ప్రభుత్వం ఇది చేసేదానికి చేస్తుంది. అదేవిధంగా ఇంటి పన్నులు కూడా మేము ఒకసారి రివ్యూ చేస్తాం. ఏ విధంగా ఉన్నాయి వాటికి ఒక కమిటీ వేసి ఆ ఇంటి పన్నులకి ఏ విధంగా చేయాలనేది కూడా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. పేదలకు ఇప్పుడు ఇస్తున్నారు ఇల్లు, 1 సెంట్ ఇస్తున్నారు. మీరు కానీ ఆ 1 సెంట్లో కానీ ఇల్లు కానీ చూస్తే నిజంగా వాళ్ళు సాఫీగా పడుకోవడానికి కూడా లేదు. దాంట్లో మున్సిపల్ పడుకునే పరిస్థితిలో ఉంది. 1 సెంట్లో కట్టినటువంటి ఇల్లు అది నాణ్యత అయితే మనం చెప్పలేదు, కానీ 1 సెంట్లో అనేది చాలా తక్కువైంది. పిల్లలు పుట్టారు, పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళ చదువులకి ఎన్ని రకరకాలుగా ఎన్ని అవసరాలు ఉన్నాయో ఏమీ గమనించకుండా 1 సెంట్. అది కూడా ఇది ఈ యొక్క ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యే దారుణంగా ఏదైతే గవర్నమెంట్ స్థలాలు కొన్నారో, ప్రైవేట్ స్థలాలు, అవన్నీ కూడా అక్రమంగా అవినీతికి చేసినటువంటి స్థలాలు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ ముస్లింల దగ్గర కొన్నటువంటి పొలాలు 12 లక్షలు కొన్నటువంటి రైతుల దగ్గర నుంచి 12 లక్షలు కొని ప్రభుత్వానికి 59 లక్షల అమ్మి మరి ఈరోజు దాంట్లో సెంటు పొలం ఇస్తున్నారంటే వీళ్ళు దోచుకొని తిన్నారండి. ఎమ్మెల్యేలు అందరూ అన్ని రకాలుగా దోచుకొని తిన్నారు. ఈ విధంగా ఒక కలెక్టర్ని సంతకం పెట్టినట్టే ఆ కలెక్టర్ని మార్పిచ్చేశారు. ఒకసారి తెలుసుకోండి. సో అది ఆ విధంగా 12 లక్షల ఆస్తిని 59 లక్షలు, అది ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి రైతు భరోసా అని పేరుతోటి 12,000 నుంచి 13,500కు మాత్రమే పెంచారు. మా టీడీపీ పార్టీ 20,000కి మేము ఆర్థిక సహాయం అందించబోతున్నాం అని చెప్పి నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను. మహిళలందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే తడ నుంచి ఇచ్చాపురం దాకా కూడా పోయేదానికి కూడా మీరందరూ కూడా ఫ్రీగా ప్రయాణం చేసేదానికి అవకాశం కల్పించారు. దీన్ని ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల బస్సు కూడా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కానీ ఆదాయం కూడా రాబోతుంది. గ్యాస్లో 3 సిలిండర్లు ప్రతి సంవత్సరం ఫ్రీగా ఇవ్వబోతున్నాం. 3 సిలిండర్లు. మీ అందరికీ తెలుసు ఈరోజు సిలిండర్ కాస్ట్ ఎంత పెరిగిపోయిందో. ఓన్లీ యువతను మోసం చేసేదాని కోసమే పెట్టినటువంటి డిఎస్ఏ. కానీ తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఈ యొక్క మెగా డిఎస్ చెప్తుంది. కాబట్టి యువత అందరూ కూడా బ్రహ్మాండంగా మీరు తెలుగుదేశానికి నమ్మండి, తెలుగుదేశం పార్టీకి ఓటు చేయండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలిపించాల్సిన బాధ్యత తెలుగు యువత అందరూ మొత్తం మన రాష్ట్రంలోనే కాదు అంతా కూడా మన పార్టీకి గెలిపించాల్సిన బాధ్యత వాళ్ళ భుజిస్తున్నారు మీద ఉంది. ఓన్లీ యువతను మోసం చేసేదాని కోసమే పెట్టినటువంటి డిఎస్ఏ. కానీ తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఈ యొక్క మెగా డిఎస్ చెప్తుంది. కాబట్టి యువత అందరూ కూడా బ్రహ్మాండంగా మీరు తెలుగుదేశానికి నమ్మండి, తెలుగుదేశం పార్టీకి ఓటు చేయండి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలిపించాల్సిన బాధ్యత తెలుగు యువత అందరూ మొత్తం మన రాష్ట్రంలోనే కాదు అంతా కూడా మన పార్టీకి గెలిపించాల్సిన బాధ్యత వాళ్ళ భుజిస్తున్నారు మీద. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, స్టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.